ఇండ్లు కడతానికో బండ్లు కొంతానికో బిడ్డ పెండ్లికో చదువులకో వ్యాపారాలకో ఇట్లా ఏదో అవసరం వచ్చి అప్పులు చేస్తుంటారు చాలా మంది. అటెనక కట్టలేక తిప్పల పడుతుంటారు. ఇక కొందరు బెట్టింగ్లకు మరిగి అందిన కాడ తెచ్చుడు ఆగమాగం చేసుడు. బాకీలు ఇచ్చిన వాళ్ళు ఊకోరు కదా, కుదువ పెట్టిన ఆస్తులు అమ్ముడో అర్రాసు పెట్టుడో నడుస్తుంది. అప్పులు తీర్పడానికి దొంగతనాలకు దిగినోళ్ళు సుతా ఉన్నారు. మరి గీడేం చేసిండ్రంటే ఇదెక్కడి కథరో బొమ్మను కాష్టం మీద పెట్టిండ్రు. ఇక తలకొరివి పెట్టే కోపుకే పోలీసులు వచ్చుడు, ఇయర్ అండర్ అరెస్ట్ అనుడు, మనోళ్ళు పిట్టే కథ చెప్పుడు. సినిమాను మించి ట్విస్టులు నడిచినాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా ఈ కార్లా ఓ ఇద్దరొచ్చి బొమ్మకు బట్టలు తొడిగి కాష్టం మీద పెట్టిండ్రట. అరే సావు కార్యానికి గింత ఆత్రమేంది, పద్ధతి దప్పుతున్నారని కాటికాపరి అడ్డం పడితే గీ భాగోతం బయటపడ్డది. పోలీసులు వచ్చి అడిగితే గప్పుడు తెలిసింది అస్సలు కథ. ఇన్సూరెన్స్ పైకం కోసం సావు డ్రామా ఆడిండ్రట ఇద్దరు దోస్తులు కలిసి. ఢిల్లీలుండే గీ వ్యాపారి 50 లక్షలు అప్పు చేసిండట. తీర్చుడుగాక ఫ్రెండ్ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి గా పైసల కోసం కాలం చేసినట్టు డ్రామా ఆడిండు. సావు సర్టిఫికేట్ చూపిస్తేనే కంపెనీలు పైకం ఇస్తారు కాబట్టి బొమ్మకు గాయన బట్టలు తొడిగి మాత్రం సావు చేయబోతే గిట్ల బుక్ అయిండు. పుక్కట్ల 50 లక్షలు కొట్టేయొచ్చని ఉపాయం చేస్తే ఉత్తకతే అయింది. ఉల్టా కేసు అయింది. పాపం సాయం చేసినందుకు దోస్తుకు కూడా చిప్పకూడే పో.